హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఆనంద భైరవి వాళ్ళ ఇంట్లో ఆల్లో కుటుంబ సభ్యులందరూ ఉంటారు. ఇక అప్పుడు దామిని అంటూ ఉంటుంది, నాకు ఒక మంచి సంబంధం తీసుకుని వచ్చి అంగరంగ వైభవంగా నా పెళ్లి చేయండి అని అంటూ ఉంటే ఆ మాటలు విని లీలావతి, ఆనంద భైరవి చాలా సంతోషపడిపోతారు. చేస్తామమ్మా, గొప్ప వ్యక్తిని తీసుకుని వచ్చి నీకు మంచిగా పెళ్లి చేస్తాం అని అయితే ఆనంద సంతోషపడుతూ అంటూ ఉంటుంది. కానీ ఒక కండిషన్, మీరు మంచిగా నాకు పెళ్లి చేసి నాకు ఒక షాప్ ఓపెన్ చేసి ఇవ్వండి, అప్పుడు ఆ షాప్ని మేము చూసుకుంటాం అని అయితే దామిని అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విని ఒక్కసారిగా ఆనంద భైరవి, శరణ్య వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. ఇక అప్పుడు శరణ్య అంటూ ఉంటుంది, ఏమంటున్నావు దామిని, రాజ్కోటి సిల్క్స్ ని రెండుగా విడదీయమని అంటున్నావా నువ్వు అని అయితే అంటూ ఉంటుంది. మీరు దానికి ఎటువంటి పేర్లు పెట్టుకున్నా నాకు అనవసరం, నాకు మాత్రం నా పేరు మీద ఒక షాప్ కావాలి, దానిని నేను, మా అన్నయ్య, మా అమ్మ నాన్న, మేము నలుగురు రన్ చేసుకుంటాం అని అయితే అంటూ ఉంటుంది దామిని. ఇక ఆ మాటలకి లీలావతి అయితే చాలా కోపం వచ్చి, నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా అని లీలావతి దామిని చెంప పగలగొడుతుంది. దాంతో దామినికి చాలా కోపం వస్తుంది. ఇక అప్పుడు ఆనంద ఊరుకోబెట్టడానికి ట్రై చేస్తూ ఉంటే ఆనంద చేతిని తోసేసి దామిని చాలా కోపంగా తన రూంలోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు దామిని వెనకాలే అనన్య, కాంచన ఇద్దరూ కూడా వెళ్ళిపోతారు. ఇక అప్పుడు కోపంలో ఉన్న దామినికి అనన్య అయితే ఇంకా కోపం నూరిపోయాలని, దామిని, నువ్వు చేసిన ప్రయత్నం బాగానే ఉంది, ఈ ప్రయత్నానికి ఇంకొంచెం సానపెట్టాలి, నువ్వేం చేయాలో తెలుసా, ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ డ్రామా చెయ్యి, ఖచ్చితంగా నీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని అయితే అనన్య దామినికి చెప్తుంది. సూపర్ ఐడియా, దీన్ని ఖచ్చితంగా వర్కౌట్ చేస్తాను, నా పేరు మీద ఒక షాప్ ఓపెన్ చేస్తాను అని దామిని అంటూ ఉంటుంది. మరి ఇప్పుడు ఆనంద ఏం చేయనున్నది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.